రోబోటిక్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట. సో ఈ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అవసరం ఉన్న వాళ్ళకి ఈ రోబోటిక్ సర్జరీ చేసుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. మన దగ్గర మ్యాకో రోబోటిక్ సిస్టమ్ ద్వారా ఈ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ రెగ్యులర్గా చేస్తున్నాము. సో ఈ మ్యాకో సిస్టమ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనం సర్జరీకి ముందే పేషెంట్ యొక్క సిటీ స్కాన్, హిప్ సిటీ స్కాన్ చేసుకుని బోనీ అనాటమీ ఎలా ఉంది, జాయింట్ ఎలా ఉంది, దాన్ని ఎలాగా మనం సర్జరీకి ముందే ప్రీ ఆపరేటివ్గా మనం ప్లాన్ చేస్తామన్నమాట. కప్ని ఎలా ప్లేస్ చేయాలి, ఈ బాల్ ఎలా ప్లేస్ చేయాలి అనేది ముందే ప్లాన్ చేసుకుంటాం. ఎందుకు ప్లాన్ చేయాలి అంటే, హిప్ రీప్లేస్మెంట్లో ప్రధానమైన కాంప్లికేషన్ ఏంటి అంటే డిస్లొకేషన్ అనేది. ఈ కప్ ప్లేస్మెంట్ సరిగా లేకపోయినా, బాల్ ప్లేస్మెంట్ సరిగా లేకపోయినా జాయింట్ అనేది డిస్లొకేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకా ఫర్దర్ కాంప్లికేషన్స్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా కొద్ది మందిలో చూసేవి ఏంటి అంటే, చేసిన సైడ్ కాలు కొంచెం లెంత్ అవ్వడం, నార్మల్ కాలుతో కంపేర్ చేస్తే లెంత్ పెరగడం కానీ, లేదు అంటే షార్ట్ అవ్వడం కానీ. సో ఇది కూడా ఒక ప్రధానమైన కాంప్లికేషన్ అన్నమాట. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి మనం ముందే ప్రీ ఆపరేటివ్ ప్లాన్ చేసుకుని వర్షన్ అంటాం, కప్ యొక్క వర్షన్ ఎలా ప్లేస్ చేస్తున్నాము, ఈ బాల్ వర్షన్ ఎలా ప్లేస్ చేస్తున్నాము, దీనివల్ల ముందే ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మనకు ఒక ప్రాపర్ అసెస్మెంట్ అంతా దొరుకుతుందన్నమాట. సో ఈ విధంగా చేయడం వల్ల చేసిన జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది మనకి చాలా రోజులు ఏ ప్రాబ్లం లేకుండా రావడానికి అవకాశం ఉంటుంది. స్టేబుల్గా ఉంటుంది జాయింట్, ఎర్లీగా రికవర్ అవుతారు. అండ్ ఏ యాక్టివిటీ రిస్ట్రిక్షన్ కూడా ఉండకుండా అన్ని యాక్టివిటీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కింద కూర్చొని లేవడానికి కూడా అవకాశం ఉండేలాగా ఈ సర్జరీతో వీలవుతుందన్నమాట. సో ఈ రకంగా యంగర్ పేషెంట్స్, ఇప్పుడంటే సాధారణంగా మనం హిప్ రీప్లేస్మెంట్స్ అనేవి ఈ మధ్యలో కోవిడ్ తర్వాత చాలామందిలో చూస్తున్నాం. ఏవాస్కులర్ నెక్రోసిస్ అనే కండిషన్ ద్వారా ఈ బాల్ అనేది రక్త ప్రసరణ తగ్గిపోయి షేప్ అవుట్ అవడం ద్వారా వాళ్ళకి హిప్ రీప్లేస్మెంట్స్ అవసరం పడుతున్నాయి. సో ఈ యంగర్ పేషెంట్స్లో హిప్ రీప్లేస్మెంట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ప్రధానమైన డౌట్స్ ఇవే: ఎన్ని రోజులు సర్వైవ్ అవుతుంది మనం చేసిన హిప్ రీప్లేస్మెంట్, ఇంకా లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమున్నాయి, ఎక్కువ నేను ఏ యాక్టివిటీస్ చేయగలుగుతాను సర్జరీ తర్వాత, ఈ చేసుకోకుండా నేను ఎక్కువ రోజులు డిలే చేయడం వల్ల నాకు ఇంకా అంటే డిలే చేస్తే జాయింట్ రీప్లేస్మెంట్ ఎంత లేట్ చేసుకుంటే అంత బెటర్ అంటారు అందరూ అని, ఇవన్నీ చాలా చాలా క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో నొప్పి ఎప్పుడైనా ఉంది, లింప్ స్టార్ట్ అయింది అంటే నడవలేకపోతున్నారు సరిగా, ఈ మూమెంట్స్ కూడా రిస్ట్రిక్ట్ అయిపోతున్నాయి అన్నప్పుడు అలాగ నొప్పి భరిస్తూ ఉండాల్సిన అవసరం లేదు. ఈ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అడ్వాంటేజే అది. మనకు చేసిన సర్జరీ తర్వాత జాయింట్ చాలా స్టేబుల్గా ఉండి ఎర్లీగా రికవర్ అయిపోయి మ్యాక్సిమం 1 or 2 days ఆఫ్ హాస్పిటల్ స్టే అంతే. నెక్స్ట్ రోజు నుండే నార్మల్గా మొత్తం బరువు వేసి నడవడము అండ్ యాక్టివిటీస్ అనేది ఒక 1 month లోపల వాళ్ళు మ్యాక్సిమం అంతకుముందు ఈ ఇబ్బంది రాకముందు ఎలాగా వాళ్ళు ఉండగలుగుతున్నారో అలాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. చాలామంది హిప్ రీప్లేస్మెంట్ తర్వాత మ్యారథాన్స్ కూడా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈ అపోహలన్నీ అవసరం లేదు. రోబోటిక్ స్మార్ట్ సొల్యూషన్స్ అనేది, ఈ మ్యాకో సిస్టమ్ అనేది చాలా అడ్వాన్స్డ్ సిస్టమ్. మనకి అంతకుముందు నావిగేషన్స్ ఇవన్నీ ఉండేవి. దాని తర్వాత వచ్చిన ఈ రోబోటిక్స్ ద్వారా మనం జాయింట్ కప్ వర్షన్ అండ్ బాల్ వర్షన్ సరిగా అమర్చడం ద్వారా చాలా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట.